ఐపీఎల్ అంటేనే అంత అన్ప్రెడిక్టబుల్ డెసిషన్స్ ఉంటాయి ఒక్కోసారి. దానికి రీజన్స్ చాలా ఉండి ఉండొచ్చు, చాలా ఈక్వేషన్స్ అండ్ బిజినెస్ ఆధారపడి ఉండొచ్చు, కానీ అవుట్కమ్ మాత్రం ఒక్కోసారి ఒక్కోలా వస్తుంది. రీసెంట్ ఎగ్జాంపుల్ అశుతోష్ శర్మ అండ్ శ్రేయస్ అయ్యర్. వీళ్ళిద్దరిని వదులుకుని వాళ్ళ పాత టీం ఓనర్స్ అయిన ప్రీతి జింటా, షారుఖ్ ఖాన్ ఎంత బాధపడి ఉంటారో. ఎందుకంటే టీం మారిన తర్వాత ఆడిన ఫస్ట్ మ్యాచ్లోనే అంతటి విధ్వంసకరమైన ఇన్నింగ్స్లు ఆడారు అశుతోష్ అండ్ అయ్యర్. అశుతోష్ శర్మ లాస్ట్ సీజన్లో పంజాబ్ కింగ్స్కి ఆడాడు. శశాంక్ సింగ్తో కలిసి కొన్ని అద్భుతమైన నాక్స్ ఆడాడు అశుతోష్ శర్మ. ప్రధానంగా అశుతోష్ రఫ్ ఆడి గెలిపించిన ముంబై సన్ రైజర్స్ మ్యాచ్లు అయితే లాస్ట్ ఇయర్ హైలైట్ అసలు. అలాంటి ఆటగాడిని మొన్న ఆక్షన్కి ముందు పంజాబ్ వదిలేసుకుంది. శశాంక్ని అడ్డుపెట్టుకుంది, కానీ అశుతోష్ని వదిలేయడం ఎంత తప్పో మొన్నటి మ్యాచ్లో ప్రీతి జింటా తెలుసుకుని ఉంటారు. ఆక్షన్లోకి వచ్చిన అశుతోష్ను 3 కోట్లకే చీప్గా కొట్టేశామంటూ మొన్నటి మ్యాచ్లో ఎల్ఎస్జీ మీద 61 పరుగులు చేసి మ్యాచ్ గెలిపించిన తర్వాత ఢిల్లీ కోచింగ్ స్టాఫ్ వేణుగోపాలరావు అశుతోష్ను పొగుడుతూ ఓ వీడియో విడుదల చేశారు. అంతటి విధ్వంసకర ప్లేయర్ను వదులుకొని పంజాబ్ చాలా తప్పు చేసిందని చాలామంది సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు. నిన్న అయ్యర్ కూడా అంతే. గతేడాది కెప్టెన్గా ఐపీఎల్ ట్రోఫీని అందించిన అయ్యర్ను అవసరం లేదు పొమ్మని సాగనంపింది కోల్కతా నైట్ రైడర్స్. ఆక్షన్లో అయ్యర్ను పంజాబ్ కొనుక్కుని కెప్టెన్సీ కూడా అప్పగించింది. మెరుపు వేగంతో 9 సిక్సర్లు బాది 97 పరుగులు చేసిన అయ్యర్ నిన్న పంజాబ్ను ముందుండి నడిపించాడు, గెలిపించాడు. మరి కప్పు తెచ్చిపెట్టిన అయ్యర్ను వదులుకుని షారుఖ్ ఖాన్ కూడా ఫీల్ అవుతున్నారా? సినిమాల్లో షారుఖ్, ప్రీతి జింటా హిట్ పేర్, కానీ క్రికెట్ జట్టు ఓనర్లుగా ఆ ఇద్దరు విడివిడిగా తీసుకున్న నిర్ణయాలు రెండూ తప్పవడం, అవి తప్పని మొదటి మ్యాచ్లోనే ఆ బ్యాటర్లు ప్రూవ్ చేయడం చూస్తుంటే కత్తిలాంటి ఆటగాళ్ళను వదిలేసుకుని నిజంగానే ప్రీతి జింటా, షారుఖ్ ఖాన్ దిల్సే ఏడుస్తున్నారేమో.